అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమందికి ఒక భావన ఉంటుంది, మనం ఏం చెప్పినా కూడా ఎదుటివాడు కూజ తప్పకుండా పాటించాలి, అరే నేనేం చెప్పినా వినాలి అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. మరి అలాంటి వారికి మనం ఏం చెప్పినా ఎదుటివాడు వినేలాగా ఒక అద్భుతమైన రెమెడీ మా కోసం వాళ్ళు తెలియజేయండి. అంటే సుమారుగా కూడా ఇది ఎట్లా అంటే వశీకరణ అనుకోవాలి, అంతే కదా. ఇన్ఫ్లుయెన్స్ ఇంకా మొత్తం కొన్ని విషయాలు గుప్తంగానే ఉంచుకోవాలి, కొన్ని విషయాలు అయితే నలుగురికి చెప్పుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పేటువంటిది ఎవరైతే మీ మాట వినాలి అనుకుంటున్నారో, మీ బాస్ కావచ్చును, లేదా మీ భార్య కావచ్చును, మీ భర్త కావచ్చును, పిల్లలైనా కావచ్చును, అంటే కొంత మన వైపుగా అట్రాక్షన్ మారాలి అనేటువంటి సందర్భంలో వశీకరణ లెక్క, అంటే ఒక ఇక్కడ ధర్మబద్ధమైనటువంటి కోరిక మాత్రమే నేను చెప్పేది. నేను ఎప్పుడైనా అదే విషయం చెప్తాను. ఏదో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కానీ లేదా ఒక లవర్లకి ఇద్దరు గొడవ అయింది, మీరు ఈ విధంగా చేసుకోండి అని మాత్రం నేను చెప్పను. విన్నరా? ఎందుకంటే భార్యాభర్తలలో అన్యోన్యత కోసము, లేదా పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి అన్న, లేదా వారి పిల్లలు చక్కటి చదువు కోసమైనా, ఇలా కొన్ని ఉద్యోగం కొరకు కానీ డబ్బు కొరకు కానీ ఏదో లవ్ విషయానికి సంబంధించి మాత్రము నేను ఏది చెప్పను, నా నుంచి ఏది ఎక్స్పెక్టేషన్ ఉండదు, చెయ్యొద్దు కూడా. అయితే ఇక్కడ ధర్మబద్ధమైనటువంటి కోరికలు అని ముందే చెప్తున్నా చాలా టాప్ సీక్రెట్గా కూడా చేసుకోవాలి. ఇది ఎదుటి వ్యక్తి ఎవరైనా కూడా, మీరు పనిచేసే చోట కావచ్చును, లేదా మీ వ్యాపార స్థలములో అయినా కావచ్చును, లేదా మీ యొక్క కొలీగ్స్ కావచ్చును, లేదా ఇంకా ఎవరైనా కూడా కొంత మనకు ఎదుటి వ్యక్తి మన మాట వినాలి అనేటువంటి సందర్భంలో మనకు తాంత్రికంగా రహస్య పరిహార శాస్త్రంలో ఒక చిన్న రెమెడీ ఉంది. ఇక్కడ పచ్చకర్పూరంతో చేసేటువంటి రెమెడీ ఇది. పచ్చకర్పూరంతో ఎవరైతే మనం చెప్పేటువంటి రెమెడీ చేస్తారో ఖచ్చితంగా కూడా 41 రోజుల లోపే, 11వ రోజు నుండి 21 లేదా 41 డేస్ లోపు వీరి కోరిక అనేటువంటిది నెరవేరుతుంది తప్పకుండా కూడా. ఇది చేసింది ఎవరికి చెప్పకూడదు. వారానికి ఒకసారి ఒక 5 వారాల దాకా చేయాల్సి ఉంటుంది. విన్నారా? వారానికి ఒకసారి 5 వారాలు కూడా చేసినట్టయితే ఖచ్చితంగా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఒక 4 తమలపాకులు, ఒక రూపాయి బిళ్ళ సైజులో ఉండేటువంటి పచ్చకర్పూరం ముద్ద తీసుకొని చక్కగా కూడా ఈ తొడిమెలు, ఈ యొక్క తోక ఒకటే దిక్కు ఉండాలి. తొడిమలు ఇటొక దిక్కు క్రాస్గా పెడితే పరిహారం పాటించదు, చెల్లదు, ఇది ఫలితం రాదు. కనుక 2 తమలపాకులకు సంబంధించినటువంటి తొడిమలు ఒక దిక్కు ఉండాలి, ఈ ఒకటే దిక్కు ఉండాలి, ఈ యొక్క తోకలు ఒకటే దిక్కు ఉండాలి. రివర్స్లో పెడితే ఇబ్బంది అవుతుంది. ఇదే గమనించుకోండి. అయితే ఎవరైతే ఇక్కడ మీ ఇంటి కులదైవం కావచ్చును, లేదా ఇంట్లో ఉండేటువంటి కొలిచేటువంటి పూజ చేసుకునేటువంటి చిత్రపటాల ముందు చక్కగా కూడా ఒక మంగళవారం రోజు, ఇది ఉదయము మంగళహోరాలో ఈ తమలపాకులను పరిచి దానిపైన 4 పచ్చకర్పూరం బిళ్ళలు పెట్టి మరలా దానిపైన ఈ యొక్క తమలపాకుతో క్లోజ్ చేసేసేయండి. ఇది పెట్టేటువంటి సందర్భంలో ఎవరైతే మీ మాట వినాలి అని అనుకుంటున్నారో వారు మా మాట వినాలి, వారు నా మాట వినాలి, నా మాట వింటున్నాడు, నా మాట వినాలి, నా మాట వింటున్నాడు అనేటువంటి ఆలోచననే మన మనసులో అనుకుంటూ ఇది చేయాలి. ఇది చేసిన తర్వాత తప్పకుండా
మనము దీపారాధన చేసి ఆవు నేతితో ఒక 10 నిమిషాలు కూర్చొని హీలింగ్ చేసుకోవాలి. మెడిటేషన్. వారు నా మాట విన్నారు, తప్పకుండా అనుకున్నట్టుగానే నా జీవితం సాఫీగా ముందుకు వెళుతుంది అనేటువంటి భావనతో ఒక 10 నిమిషాలు మీరు అట్లా కూర్చొని సింపుల్, ఏ రెమెడీలు, ఏది మంత్రం అనేటువంటిది లేదు. వారి పేరు, తమలపాకు, పచ్చకర్పూరము, మరొక తమలపాకు, ఒక దీపారాధన. ఇది ఒక వారం రోజులు అక్కడే ఉండనివ్వండి, వారం రోజులు దీపారాధన చేయాలి. మరి వారానికి కొంత ఏమైనా తమలపాకులు ఎండిపోయినట్టుగా కానీ ఖరాబ్ అయినట్టుగా కానీ అనిపిస్తే తమలపాకులను మార్చండి, కర్పూరాన్ని మార్చకండి, అదేం ఖరాబు కాదు. విన్నారా? తమలపాకులను మారుస్తూ ఉండండి. 5 మంగళవారాలు కూడా తమలపాకులను మార్చేటువంటి ప్రయత్నం చేయండి. ఉదయము 5:40 నుండి 5:55 లోపు ఈ యొక్క ప్రక్రియ చేసినట్టయితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. చేసి చూడండి, తప్పకుండా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. విన్నారా? తప్పకుండా. అయితే మనసులో ఏవో మరలా అవుతుందా కాదా ఏమిటిది ఆలోచనలు వద్దు, నమ్మకంగా చేయండి. అద్భుతంగా రహస్య పరిహార శాస్త్రంలో ఉంది ఇది. మీకు మంచి రిజల్ట్ వస్తుంది. మనం చెప్పిన మాట ఎదుటివాడు వినడానికి ఒక అద్భుతమైన రెమెడీ మాకు తెలియజేశారు గురుగారు. నమస్కారం అండి. మహాదేవ్.